మిర్ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఎత్తైన కొండ మీద అందమైన పూల అలంకరణలతో విద్యుత్ దీపాలతో ఆలయం చుట్టూ వేలాది మంది భక్తుల నామస్మరణల మధ్యలో దుర్గా మాతాకి జై, శారద దేవికి జై, ఎల్లవ తల్లికి జై, లక్ష్మీ మాతా హర హర మహాదేవ శంభో శంకర నమో పార్వతీ పచార మహాదేవ్ జై శ్రీరామ్. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లిని మనువాడిన రోజు మాఘ పౌర్ణిమ. ఓం జనగజాపుత్రే చ విద్మహే శ్రీరామపత్నే చ ధీమహి తన్నో సీత ప్రచోదయాత్ స్వాహా. ఓం మహాదేవే చ విద్మహే రామపత్నే చ ధీమహి తన్నో సీతా ప్రచోదయాత్ స్వాహా. ఓం జనగజాపుత్రే చ విద్మహే శ్రీరామపత్నే చ ధీమహి తన్నో సీత ప్రచోదయాత్ స్వాహా. ఓం జనగజాపుత్రే చ విద్మహే శ్రీరామపత్నే చ ధీమహి తన్నో సీత ప్రచోదయాత్ స్వాహా. ఓం మహాదేవే చ విద్మహే రామపత్నే చ ధీమహి తన్నో సీతా ప్రచోదయాత్ స్వాహా. ఓం జనగజాపుత్రే చ విద్మహే శ్రీరామపత్నే చ ధీమహి తన్నో సీత ప్రచోదయాత్ స్వాహా. ఓం మహాదేవే చ విద్మహే రామపత్నే చ ధీమహి తన్నో సీతా ప్రచోదయాత్ స్వాహా. సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసేభూత సమస్త దేవవరిడాం లోకైకదీపాంకురాం మందగడాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్రైలోక్య కుటుంబినీం సరసాం వందే ముకుంద ప్రియం సీతామాతాకి. ఆదిలాబాద్ జిల్లాలోనే పురాతన ఆలయంగా పేరొందిన రాములగుట్ట జాతర అలాగే శ్రీరాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతరకు మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. గుట్ట మీద స్వామివారి ఆలయంలో కళ్యాణం జరుగగా గుట్ట కింద ఎన్నో రకాల దుకాణాలు, అలంకరణ బొమ్మలు, ఆట వస్తువులు, తినుబండారాలు, పూజా సామాగ్రికి సంబంధించిన దుకాణాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేలాది మంది ఈ జాతరకి వచ్చారు. ఈ నెల 8 నుండి మొదలైన శ్రీ రాములోరి జాతర 5 రోజుల పాటు హోమం, అర్చన, నవగ్రహ పూజలు నిర్వహించి నిన్న మాఘ పౌర్ణిమ అయిన బుధవారం రోజున సీతారాముల కళ్యాణాన్ని భక్తజనుల మధ్య ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు. తర్వాత రథోత్సవం నిర్వహించారు. ఈ జాతరలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీస్ అధికారులు వారి విధులు నిర్వహించారు. ఆ విషయాలను ఇప్పుడు పోలీస్ అధికారి మాటల్లో విందా. నా పేరు కె ఫణిధర్. నేను ఆదిలాబాద్ రూరల్ సిఐని. ఈ రోజు ఇక్కడ పాలోడి గుట్టల్లో ఉన్నటువంటి రాములవారి జాతర మరియు కళ్యాణం కొరకు విచ్చేస్తున్న భక్తులందరికీ మా పోలీస్ వారి తరపున స్వాగతం. ఈ రోజు ఇక్కడ జాతరకు మేము మా జిల్లా ఎస్పీ శ్రీ గౌసాలం గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ శ్రీ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాంసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి తాంసీ ఎస్ఐ గారు అలాగే తలమడుగు ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బందితోటి ఇక్కడ 20 మందితోటి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దని చెప్పి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇక్కడికి ఈ జాతరకి భక్తి శ్రద్ధలతో వచ్చి రాములవారిని దర్శనం చేసుకుని కళ్యాణం క్రతువాన్ని ముగించుకొని భక్తి శ్రద్ధలతో తిరిగి ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీరాముడు వనవాస సమయంలో తాంసీ మండలంలోని పాలోది శివారులో ఉన్న రాములగుట్ట ప్రాంతంలో సీతా లక్ష్మణుల సమేతంగా వనవాసం చేసినట్లు స్థానిక చరిత్ర ద్వారా తెలుస్తుంది. వనవాస సమయంలో శ్రీ సీతారామచంద్రుల వారు గుట్టపై సేద తీరినట్లు గుట్టపై ఉన్న రాముడి పాదుకలు సాక్ష్యంగా కనిపిస్తాయి. గుట్టపై గుహలో శ్రీరాముడి పాదుకలను ఉంచి ప్రతి ఏటా స్థానికులు పూజలు చేస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తుల అభిప్రాయం విందా. రూపా సాంగి ఈ జాతరకి ఇప్పుడే వచ్చిరా ఇంత ముందు వచ్చిరా? ఇంతకు ముందు వచ్చిన. ఎన్నేళ్ల సంది వస్తున్నారు? ఇంతకు ముందు 2 ఏళ్ళు వచ్చిన, ఇది 3సారి. ఇట్లా ఇష్టం ఉన్న వాళ్ళు వండుకొని వండాలనిపిస్తే అండి పెడతారు. దేవునికి రాము లక్ష్మణునికి సీతకు పెడతారు. అన్నం వండి నైవేద్యం చేసి రాములకు పెట్టాడు. నైవేద్యం పెట్టు రాములు సీతకు లక్ష్మణుడు. మీరు ఇప్పుడు పొద్దున్నే
వచ్చింది కదా, సాయంత్రం దాకా ఉంటారా? రాముల పెళ్లిళ్ళు అయిపోయేదాకా ఉంటాం. పెళ్లి అయిపోయినాక దర్శనం చేసుకొని పోతాం. మీరు ఒక్కరేనా, మీ కుటుంబం ఎవరెవరు వచ్చారు? అల్రాలు నేను వచ్చినాయి. ఒక్కదాని వచ్చినావా? ఎట్లా అనిపిస్తుందమ్మా నువ్వు ఇంత దూరం వచ్చి నైద్యం అంటే స్వామివారికి పెట్టుడు అనేది? మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఇక దర్శనము ఇట్లా మంచిగా అవుతున్నది అన్నట్టుగా. అంటే నైద్యమేనా, ఇంకా వేరే ఏమన్నా చేస్తారా? ఇష్టముగా నేను ఎప్పుడు చేస్తాను. ఏడాదిలో ఒకసారి కంపల్సరీ వస్తారు. నైద్యం వండుకొని పోవచ్చు కూడా. అట్లా కూడా ఇక్కడ వండుకొని ఇష్టం. మనం వండుకునే దేవుడు నైవేద్యం పెట్టాలంటే పెడతారు. నైవేద్యం పెట్టాలంటే పెట్టుకొని పోవచ్చు. మన ఇష్టం బుద్ధి. మన మనసు అయిందంటే మనకు పెట్టాలనిపిస్తే దేవునికి నైవేద్యం పెట్టి ఇంటికి దర్శనం చేసుకొని మన ఇంటికి పోవాలి. నా పేరు గంగన్న, ఊరు వడ్డాడి. జాతర బాగా జరుగుతుంది. రామలగుట్ట జాతర అందరు వైభవంగా మంది వస్తారు. ఇక్కడ దాదాపుగా నేను ఊటకుండా మా మెంబర్ చిన్నప్పుడు వచ్చి ఉంటుంది. ఇప్పుడు పెరిగిన తర్వాత ఇప్పుడు నాకు దాదాపుగా 30 ఏళ్ళు ఉన్నాయి. నేను 17 సంవత్సరాల నుంచి వస్తున్నా. ప్రతి సంవత్సరం తప్పనిసరి వస్తున్నా. పిల్లలు ఫ్యామిలీ తోటి అందరం వస్తాం కలిసి. ఇక్కడ రావడం, రాముల వారు ఇక్కడ దర్శించుకోవడం, ఇక్కడ మాకు అంత ఆనందం ఉన్నది. పాడి పంట అంత బాగుంటది కాబట్టి ఎప్పుడు ప్రతి సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ వస్తుంటాం. నా పేరు సాత్విక. మా ఊరి పేరు కప్పల్రా. నేను మా ఫ్రెండ్స్ తోటి రాములగుట్ట జాతరకి వచ్చిన. మా ఫ్రెండ్స్ తోటి వస్తే నాకు చాలా జాలీగా ఉంది. ఇక్కడ కప్పల్రా, జామిడి, ఉండం, ఇంకా వేరే వేరే ఊళ్ళ నుంచి మంది వస్తారు. మా ఫ్రెండ్స్ తోటి నేను జంపింగ్ జపాంగ్ ఎక్కినాను, ఐస్ క్రీమ్ తిన్నాను. మా ఫ్రెండ్స్ తోటి నేను భోజనం చేసి వచ్చాను. ప్రతి సంవత్సరం ఇట్లనే వస్తాం. నా పేరు ప్రవీణ్, మాది జామిడి. నేను ఈ ఆలయానికి దాదాపు నా చిన్నప్పటి నుండి వస్తున్నా. 30 ఏండ్లు అవుతుంది. జాతర ఇక్కడ అన్నదానం చేస్తారు. ఇక్కడ అన్నదానం ప్రసాదాలు అందుకొని అన్న ప్రసాదం తిని, ఈ గుడి ఇప్పటిది కాదు, మా నానమ్మ వాళ్ళ కాలం నుండి ఉంది. శ్రీరాముడు అడవికి వచ్చినప్పుడు ఈ గుడి మీద సదా తీరాడు. అందుకే ఈ గుట్ట రాముల గుట్ట అని పిలుస్తారు. మేము వ్యవసాయం చేస్తాము. ప్రతి ఏడాది రాముల గుట్టకి వచ్చి ఇక్కడి కోనేరు నీరుని తీసుకెళ్లి పంట భూములలో చల్లుకుంటాము. అట్లా చేస్తే పంటలు, రోగాలు, పురుగులు రావు అని నమ్ముతాము. ఇప్పటి వరకు శ్రీరాముని దీవెనతో మేము మా పంటలు చాలా బాగా పండుతున్నాయి. జై శ్రీరామ్. శ్రీనివాస్. మేము చిన్నప్పటి నుంచి జాతర వస్తున్నాం. మా తాతతోటి వస్తుంటిని, మళ్ళా మా నాన్న వాళ్ళతోటి కూడా వచ్చినాము. ఇప్పుడు మేము బాగా సంవత్సరాలు అవుతున్నాం మేము రాబట్టి. ఇప్పుడు మా పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నా. మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఏడాదికి ఒకసారి వస్తాము. ఇక్కడ అన్నదానం కూడా ఉంటది, అన్నం తిని వెళ్తాము. చాలా మంది వస్తారు ఇక్కడికి. ఇక్కడ తాంసి, ఇక్కడ జామిడి, కప్పర్ల, తలమడుగు, ఇటు భీంపూరు, బండల్ నాగపూర్, జామిడి, మొత్తం ఊర్లో అందరు వస్తారు. 10-12 వేల మంది వస్తారు. కొన్ని వందల ఏండ్ల చరిత్ర కలిగిన శ్రీ సీతారాములు వెలిసిన రాములగుట్టపై మరో ప్రత్యేకత ఆలయం వద్ద ఉన్న కోనేరు. ఈ కోనేరులో కొన్ని ఏండ్ల సంధి జలధార ఎప్పటికీ ఎండిపోకుండా పారుతూ ఉంటుంది. ఈ కోనేరులోని నీటిని తాగితే ఎలాంటి వ్యాధులు రావని భక్తులు నమ్ముతారు. అలాగే రైతులు పంట చేలలో సైతం కోనేరు నీటిని తీసుకెళ్లి చల్లితే పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. ప్రతి ఏటా ఈ ఆలయానికి శ్రీరామనవమికి, మాఘ పౌర్ణిమ నాడు, అలాగే శ్రావణ మాసంలో భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామివారి కళ్యాణం, హోమం, అర్చన, తర్వాత మంగళ హారతులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు. మంగళమణి మంగళమణి మా స్వామి రామయ్యకు మంగళమణి అయోధ్య రామ
చంద్రుడవేవయ్యా భక్తజనుల గుండెల్లో నిలచినవయ్యా మా స్వామి రామయ్య రావయ్యా మంగళమణి 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 మా స్వామి రామయ్యకు మంగళమణి పరవశమై భక్తితో పాడితిమి మంగళహారతులోని పైన పరవశించి మము భోగము రామయ్యా పరమ పద దయాకర రామయ్యా మంగళమణి 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 మామి రామయ్యకు మంగళమణి భక్తి తోడై క్షణము నీ ఆరతి నీ పాదములన్నిటికీ నామకరించి మా ఆశలు తీర్చగా రావయ్యా మమ భోజి కాపాడు రామయ్యా మంగళమణి మంగళమణి మంగళమణరే మా స్వామి రామయ్యకు మంగళమణరే మా స్వామి రామయ్యకు మంగళమణరే. నా పేరు వచ్చేసి ఎల్మలింగారెడ్డి, విలేజ్ పాలోడి. ఈ రాములగుట్ట దేవస్థానం ఏదైతే విలేజ్ లో ఉందో అదే విలేజ్ మాది. ఇక్కడ ఒక 50 సంవత్సరాల నుంచి జాతర జరుగుతుంది. క్రితంలో ఒక తిరుగుదిక్కుల విలేజ్ లో ప్రతి విలేజ్ లో మాకు ఆర్థిక సహాయంగా ఈ జాతర కొరకు ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చేవారు. ఈ సంవత్సరం మాత్రము మా జీపీ విలేజ్ అయిన పక్క విలేజ్ జామిడి వాళ్ళు మొత్తం భోజనం ఖర్చు మొత్తం వాళ్ళే ఇస్తున్నారు. అలాగే ప్రతి విలేజ్ నుంచి చందాలు వస్తాయి. ఒక 10 నుంచి 12 వేల వరకు జనం వస్తారు. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ వెజిటేరియన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ వరకు ఉంటారు. మా విలేజ్ వాళ్ళు, పక్క విలేజ్ వాళ్ళు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జత్ర వచ్చేసి 5 days. అన్నదాన కార్యక్రమము ఈ రోజు లాస్ట్ పౌర్ణమి రోజే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు ఇప్పుడు 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 8 గంటల వరకు అన్నదాన కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని పాలోది గ్రామం దగ్గరలో శ్రీ రాముల వారి ఆలయం ఉంది. ఈ ఆలయానికి దగ్గరి ప్రాంతం వారే కాకుండా దూర ప్రాంతాల వారు కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు శ్రీ రాములగుట్ట జాతరపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సమర్పణ జి గంగామణి. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.